నేను పాట రాసుకున్నప్పుడు ఒకసారి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి అర్ధరాత్రి దాకా మాట్లాడుకున్నారు. అది చూసి నేను పాట రాసిన. అసెంబ్లీల ఆట చూడు, అందురోళ్ళ మాట చూడు, తెలంగాణ ఇస్తరికి కుక్కల కొట్లాట చూడు, గనులు అమ్ముకున్నవాని చంద్రబాబు. ఆ రోజు అసెంబ్లీలో ఏముండేదంటే వీడి చేసిన దోపిడీ వాడు చెప్పేది, వాడు చేసిన దోపిడీ వీడు చెప్పేది. గనులు అమ్ముకున్నవాని చంద్రబాబు, భూములమ్ముకున్నవాని వైఎస్ఆరు, 9 ఏళ్ళు నువ్వు తింటే డీంబాయిలో, 4 ఏళ్ళన్నా నేను తినొద్ద డీంబాయిలో. ఇది చర్చ అసెంబ్లీలో. 9 ఏళ్ళు నువ్వు తింటే, రాజశేఖర రెడ్డి అంటాడు చంద్రబాబు నాయుడుతో, 9 ఏళ్ళు నువ్వు తింటే డీంబాయిలో, 4 ఏళ్ళన్నా నేను తినొద్ద డీంబాయిలో, నీకు 2 పత్రికలు డీంబాయిలో, నాకొక్క పత్రికన్న వద్ద డీంబాయిలో, లంచాల బొబ్బదప్ప మన మాట లేదురా, మన బతుకు బాధ లేదురా, మన బాయి గోస లేదురా, ఆగమైన తెలంగాణ ఎవనికాది రాదురా, జుట్లు మాట తిట్టుకొని జుట్లు పట్టుకొని ఇంటికోయేటప్పుడు ఇద్దరొక్కటయ్యపోతారు, ఇద్దరాందురొల్లు ఒక్కటే ఓ రాజన్న, దొందె దోపిడొక్కటే ఓ రాజన్న, ఇద్దరాందురొల్లు ఒక్కటే ఓ రాజన్న, దొందె దోపిడొక్కటే ఓ రాజన్న అని పాట రాసుకున్నాను. నీకు 2 పత్రికలు డీంబాయిలో, నాకు ఒక పత్రిక అన్న వద్ద డీంబాయిలో. ఆ రోజు అసెంబ్లీలో డైరెక్ట్ గా మాట్లాడుకునేవాళ్ళు. తెలంగాణకు పత్రిక లేదు, తెలంగాణకు టీవీ లేదు. తెలంగాణ పోరాటానికి రాజకీయ రూపం ఇచ్చింది కేసీఆర్. తెలంగాణను పత్రికలు వంచిస్తుంటే తెలంగాణ కోసం ఒక పత్రికను పెట్టింది కేసీఆర్. తెలంగాణకు ఒక మీడియా ఇచ్చింది కేసీఆర్. తెలంగాణకు ఒక టీవీని ఇచ్చింది కేసీఆర్. తెలంగాణ కోసం ఒక ఛానల్ పెట్టింది కేసీఆర్. ఎన్ని పనులు చేయాల్సి వచ్చింది, ఎన్ని కోణాలలో తెలంగాణను బలోపేతం చేయాల్సి వచ్చింది, ఎంత తన్లాడవలసి వచ్చింది. ఇవన్నీ చేసి ఒక్కొక్క పార్టీని ముగ్గులోకి లాగి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ ను ముగ్గులోకి లాగిండు, 2009 ఎన్నికల్లో టీడీపీని ముగ్గులోకి లాగిండు. టీడీపీ అనేది ఆంధ్ర వలస పార్టీ. దాని వేర్లు ఆంధ్రాలో ఉన్నాయి, కొమ్మలు రెమ్మలు మాత్రమే తెలంగాణలో ఉన్నాయి. అటువంటి పార్టీ చేత తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేయించిన మొనగాడు కేసీఆర్. కేసీఆర్ లేకుంటే చంద్రబాబు చేసేవాడా? చంద్రబాబు చేసే సమస్య లేదు, ఆయన చేత తీర్మానం చేయించాడు. ఒక్కొక్క ఎన్నికలో ఒక్కొక్క మెట్టెక్కించాడు. 2004 ఎన్నికల్లో నేషనల్ ఎజెండాలో భాగం చేశాడు తెలంగాణను. యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రామ్ లో భాగమైంది తెలంగాణ. ఒక అనివార్యతను సృష్టించాడు. కేసీఆర్ ఎప్పుడు ఒక మాట అంటాడు, తెలంగాణ కోసం నేను ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అంటాడు. 32 పార్టీల గడప గడపకు పోయి వాళ్లను బతిమాలి బామాలి. ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ ఎవరు చెప్తే వింటది అని డేరా సచ్చా సౌదా బాబా అని ఓ బాబా ఉంటే ఆ బాబా దగ్గరకు పోయి ఆ బాబా చేత ఆ పార్టీకి ఫోన్ చేయించండి కేసీఆర్. ఎంత తన్లాడితే వచ్చింది తెలంగాణ, ఎంత నొప్పిని అనుభవిస్తే వచ్చింది తెలంగాణ. ఆ 36 పార్టీల నుంచి లేఖలు తీసుకొచ్చి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చి ఇంత చేసినా తెలంగాణను ఇవ్వకుంటే, ఎన్నికలకు ముందు జై తెలంగాణ, ఎన్నికల తర్వాత నై తెలంగాణ అనే వ్యూహం అమలు చేస్తుంటే కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు కేసీఆర్. తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టిండు, అవసరమైతే తన ప్రాణాల్ని కూడా పణంగా పెట్టిండు. పణంగా పెట్టి పోరాడితే ఆ తర్వాత మరో 3 ఏళ్లు పెద్ద పోరాటాన్ని నడిపిస్తే, 14 ఏళ్లు సజీవంగా ఉంచితే తెలంగాణ పోరాటాన్ని. నన్ను పిల్లాడు అడిగిండు, ఏం చేసిండు సార్ కేసీఆర్ అన్నాడు. ఆ పిల్లాడికి క్రికెట్ అంటే ఇష్టం. నేను ఆ పిల్లాడికి క్రికెట్ భాషలో చెప్పిన. కేసీఆర్ ఏం చేసిందంటే 14 ఏళ్ల పాటు అవుట్ కాకుండా క్రీజులో ఉన్నాడు. అవుట్ కాకుండా క్రీజులో ఉన్నాడు. హార్డ్ బాల్ వస్తే డిఫెన్స్ ఆడిండు, రోషే లాంటి లూజ్ బాల్ వస్తే చెక్క కొట్టిండు. అవుట్ కాకుండా ఉండి తెలంగాణను గమ్యం చేర్చిండు. 14 ఏళ్లు ఒక పోరాటాన్ని, ప్రజలకు విముఖత రాకుండా, వనరులు లేకుండా, ఇంత పెద్ద దాడిని తట్టుకొని, మీడియా దాడిని తట్టుకొని, ఆ పెట్టుబడిదారి వర్గాన్ని తట్టుకొని, ఆంధ్ర పెత్తందారుల కుట్రలను తట్టుకొని, అక్కడ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వైఖరిని తట్టుకొని
తెలంగాణను సాధించడం అనేది. కానీ ఒక్క అపశృతి మనకు తెలంగాణ ఉద్యమంలో మనం ఊహించండి, మనం వాంఛించనిది, ఒక అవాంఛనీయ పరిణామం తెలంగాణ బిడ్డలు చేసుకున్న ఆత్మహత్యలు. కేసీఆర్ని అరెస్ట్ చేసిన రోజున శ్రీకాంతాచారి తనను తాను అగ్నికి ఆహుతి చేసుకున్నాడు.